హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఏప్రిల్ నెల వచ్చేసింది. ఆల్రెడీ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని చదివించే పనిలో బిజీ అయిపోయినారు. కొంతమంది ఏమో ఈ స్కూల్ బాగాలేదు, నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వేరే స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి కూడా వెతుకులాటని ఇప్పటికే మొదలు పెట్టుంటారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో విద్య అనేది వ్యాపారమైన నేపథ్యంలో ఎక్కడైనా మన పిల్లల్ని స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో మనం ముందస్తుగానే అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం డొనేషన్స్ అని అవని ఇవని అడ్మిషన్ ఫీజు అని అమ్మో చాలా లిస్ట్ ఉంటుంది అట్లా. సో డబ్బులు చాలా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి సీట్లు దొరకడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ పరుగులో పడి ఒక మధ్యతరగతి విద్యార్థిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ళకే పంపించాలని చెప్పేసి ఏం పెట్టుకున్నారు. ఉన్న కొద్ది పొలం అమ్మైనా సరే, లేకపోతే ఓవర్ డ్యూటీలు చేసైనా సరే, కానీ నా పిల్లలని కాన్వెంట్లో చదివిస్తేనే విలువ ఉంటుంది, కాన్వెంట్ చదువులే చదువులు అన్నట్టుగా, అంటే కాన్వెంట్లో చదివిన చదువులు మాత్రమే చదువులు, ఇక పబ్లిక్ స్కూల్స్కి పంపిస్తే పిల్లలు బాగుపడరు అని చెప్పేసి ఒక అభిప్రాయము సక్సెస్ఫుల్గా ఈ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా తల్లిదండ్రుల యొక్క మెదళ్ళలో చొప్పించడం వల్ల ఈరోజు ఏమైపోయిన పరిస్థితి అంటే, సో ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లోనే చదివించాలి, కూలీ చేసైనా సరే అడిషనల్గా, బట్ మన పిల్లలు కాన్వెంట్కే వెళ్ళాలి. అయితే ఇట్లా ఉన్న నేపథ్యంలో స్కూళ్ళు మార్చాలన్నా లేకపోతే ఏదైనా స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఎక్కువగా ఏం చూస్తున్నారు, ఏం గెస్ట్ చేస్తారు మీరు? అకాడమిక్స్ బాగుండాలి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మంచిగా చెప్పాలి, ఆ తర్వాత మహా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉండాలి, లేకపోతే సైకలాజికల్గా కూడా వీళ్ళని స్టడీ చేసి ఈ పిల్లలు మంచిగా చదవడానికి న్యాచురల్గానే సైంటిఫిక్గా ఏమన్నా టిప్స్ చెప్పగలగాలి అనివో, లేకపోతే ఎక్కువగా క్లాసెస్ పెట్టాలి, లేకపోతే చిన్నప్పటి నుంచి ఐఐటి బేసిస్లో మంచి విద్యను అందించాలి, చిన్నగా ఉన్నప్పటి నుంచే కోచింగ్స్ అన్ని స్టార్ట్ చేయాలి, ఐఐటికి దానికి దీనికి, ఇవే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవే ఎక్స్పెక్ట్ చేస్తే తప్పు లేదు, సరే కొంచెం ఓవర్ అయినా కానీ సరిపెట్టుకోవచ్చు. కానీ చాలా వరకు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రమోషన్స్ చూస్తూ ఉంటే నవ్వాలను ఏడవాలను అర్థం కాదు. విద్యా వ్యవస్థ రాను ఎంత దారుణంగా నీచ స్థితికి దిగజారుతుంది అనడానికి ఈ పోస్టర్, ఈ పాంప్లెంటే ఏమంటారు నిదర్శనం అన్నమాట. ఒక పబ్లిక్ స్కూల్ అంట, పేరు లేదు, మరి ఎందుకుంటుంది పేరు? అరే ట్రోల్ చేసేటోళ్ళు కూడా ఈ మధ్య అసలు విద్యా సంస్థ పేరు క్రాస్ చేసారు. కనీసం ఆ సంస్థ పేరు ఉన్నా మనం ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వానికి హెల్ప్ చేసేవాళ్ళం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారా. సో ఈ స్కూల్ వాళ్ళు ఏం చేసిర్రు తెలుసా, వి టీచ్ భగవద్గీత అని పెట్టిర్రు. అడ్మిషన్స్ ఫామ్లో ఏదైతే పోస్టర్ ఉంటుందో పాంప్లెంట్ పంచుతారో జనాలకి, అండ్ న్యూస్ పేపర్స్లో క్లాసిఫైడ్స్లో ఇస్తారు కదా, సో భగవద్గీత అని చదువులో భాగంగా చెప్తామని చెప్పేసి స్కూల్ వాళ్ళు ప్రచారంలో చెప్పుకుంటున్నారు. సో మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, దీన్ని నేను ఎక్కడ లింక్ చేస్తా అంటే ఆబ్వియస్గా బీజేపీ మతతత్వ పాలనకే లింక్ చేస్తా. ఆల్రెడీ బీజేపీ హిందీ భాషను అందరి మీద ఇంపోజ్ చేయాలనేటటువంటి ఒక ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉంది. అంతేకాకుండా సంస్కృతాన్ని కూడా మనం అందరం చదువుకునేలాగా వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళాలి మనని అనేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నదన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే బీజేపీ ఎజెండానే ఆర్ఎస్ఎస్ భావజాలమైనటువంటి హిందుత్వ ఎజెండా. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎట్లా అయిపోయిందంటే హిందూయిజం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందుత్వ గురించి ఎప్పుడైతే బీజేపీ పార్టీ మాట్లాడడం స్టార్ట్ చేసిందో, హిందువులకి మేము రక్షణగా ఉంటాం, హిందూ దేశంగా భారతదేశాన్ని మారుస్తాము, హిందూ ఖత్రేమేహే అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యల్ని వాడటం వల్ల, లేకపోతే ఇతర దేశాల వారు ఎప్పుడైతే భగవద్గీత శ్లోకాలను చదువుతూ ఉన్నారో, కృష్ణుడిని ఇట్లా మన దేవుళ్ళని వాళ్ళు మొక్కుతూ ఉన్నారో అవన్నీ తీసుకొచ్చి చూసిరా విదేశాలలో ఉన్నా కానీ వీళ్ళకి విదేశస్తులకు కూడా మన దేశ సంస్కృతి మీద ఎంత గౌరవం ఉందో, ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పేసి డప్పు కొడతారు. దీనివల్ల మనందరం ఏమనుకుంటున్నామంటే, అరే నిజమే కదా, మనకి ఇంకెక్కువ ఉండాలి, మన దేవుళ్ళు, మన సనాతన ధర్మం, మన హిందుత్వం, మన భగవద్గీత ఇట్లా. సో ప్రతి ముస్లిం వాళ్ళు కూడా ఖురాన్ చదువుకుంటున్నారు, ప్రతి క్రిస్టియన్ వాళ్ళు కూడా బైబిల్ చదువుకుంటున్నారు, మరి మన హిందువులం ఎందుకు భగవద్గీతను చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఈ ఒక కైండ్ ఆఫ్ న్యూనతా భావాన్ని హిందువులందరిలో ఎక్కించడంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ కానీ సక్సెస్ అయినాయి. అందుకే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు, ఇంగ్లీష్కి పట్టం కట్టేటటువంటి కార్పొరేట్ కాన్వెంట్లు కూడా ఈరోజు భగవద్గీతని ఆశ్రయించాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అంటే చూడండి, అసలు విద్యా వ్యవస్థలోకి మతతత్వ రాజకీయాలు, మతానికి సంబంధించినటువంటి మత గ్రంథాలు ఎంత రావడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి.
ఇన్ఫ్యాక్ట్ నేను చిన్నగున్నప్పుడు, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా తెలుగు ఉపవాచకంలో రామాయణం మొత్తాన్ని అన్ని కాండలను ఇచ్చేసిర్రు. సో ఎన్ని కాండలు ఉంటే అన్ని లెసన్స్ ఉంటాయి అన్నమాట. అరణ్యకాండం ఒక లెసన్, అట్లా ప్రతిదీ. ఏంటిది? సో చిన్నప్పటి నుంచే పిల్లలలో ఈ మతానికి సంబంధించినటువంటి మూలాల్ని ఇన్కార్పొరేట్ చేయడంలో బీజేపీ విశేష కృషి చేస్తూ ఉంది అన్నదానికి నిదర్శనంగా ఈ పోస్టర్ ఉంటుంది. అయితే మీకు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీ పిల్లలు చదివేటటువంటి విద్యాలయాల్లో మతతత్వ రాజకీయాలు, మత గ్రంథాలు ఉండకుండా చూసుకోండి. ఇట్లాంటివన్నీ చూసి మోసపోకండి. ఎందుకంటే మనం నమ్మితే గిమితే సైన్స్ని నమ్మాలి. సైన్స్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే మన జీవితం ముందుకెళ్ళగలుగుతుంది. ఏ టెక్నాలజీ చూసినా ఈరోజు సైన్సే కారణం. ధర్మాలో మతాలో కాదు, అది హిందూ మతమే కాదు, క్రిస్టియన్ మతం కూడా కారణం కాదు, ఇస్లాం కూడా కారణం కాదు, అట్లంటే బుద్ధిజం కూడా కారణం కాదు. ఏ మతము ఏ ధర్మము కూడా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి కారణం కాదు, మాతృక కానే కాదు. సో భగవద్గీత నేర్చుకున్నంత మాత్రాన పిల్లలు బాగుపడతారు అనుకుంటే అది అస్సలు ఇల్లాజికల్. అండ్ ఆల్సో ఇట్లాంటి మత గ్రంథాలు ఉండటం వల్ల పిల్లల్లో సో నువ్వు స్వయాన మతస్థుడివి అని చెప్పేసి వాళ్ళకి గట్టిగా ముద్రించటం వల్ల తర్వాతి తరం కూడా మన తరం నాశనమైనట్టుగా మతతత్వ కల్లోలాలను సృష్టించడంలో నిమగ్నం అయిపోతుంది. ఇంకా తర్వాత జీవితం ఏమి ఉండదు. జీవితంలో ఎదగడం, చదువును ఆశ్రయించి సైంటిస్ట్ అవటము, డాక్టర్ అవటం ఇవేమి ఉండవు. సో జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులారా. ఎందుకంటే రానున్న 2 నెలల్లోనే అడ్మిషన్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేను మీకు జస్ట్ ఈ చిన్న హెచ్చరికను చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మీ విద్యార్థుల, మీ చిన్నారుల భవిష్యత్తు దేశ భవిష్యత్తుకి చాలా కీలకం. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు మీ చిన్నారులను వీలైనంతగా పుస్తకాలు చదవటంలోనూ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని చేయించడంలో, క్వశ్చనింగ్ని ఇంప్రూవ్ చేయడంలో, లాజికల్గా ఆలోచించడంలోనే వాళ్ళని ఎంగేజ్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం వాళ్ళని ప్రొడక్టివ్గా ఎట్ ద సేమ్ టైం ఆహ్లాదకరంగా బ్రతికేయడానికే మీరు తీసుకెళ్ళండి. తప్పిస్తే మత ఛాందసవాదాలతోటి ఇట్లాంటి ఐడియాస్ తోటి వాళ్ళ బుర్రల్ని అస్సలు కలుషితం చేయకుండా ఉంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ N9 మీడియా విప్లవశ్రీ.